వాయిస్ ఆఫ్ గాడ్ వీక్షకులందరికీ దేవుని పరిశుద్ధ నామం పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ధ్యానవాక్యము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను నీ దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ప్రార్థన. దయగల మా ప్రభువా, మా నోటి మాటలు మా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారములుగా ఉంచమని యేసయ్య దివ్యనామం పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్య సందేశము రెవరెండ్ డి వరకుమార్. ధ్యానాంశం: దరిద్రులే కానీ ధనవంతులు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాల వరకు స్ఫుర్ణ సంఘాన్ని గురించి దేవుడు పలికిన లేఖనాలు మనం చదవగలుగుతాము. ప్రకటన గ్రంథంలో ఆసియాలో ఉన్న 7 సంఘాలను గురించి చెప్పబడింది. అందులో ఒకటి ఈ స్ఫుర్ణ సంఘం. స్ఫుర్ణ అనేటువంటి మాటకు అర్థం బోళము అని అర్థం. బోళం అన్న పదానికి 2 అర్థాలు మనం గమనించాలి. ఒకటి సుగంధ ద్రవ్యం, 2 చేదు పదార్థం. బోళాన్ని నలిపినప్పుడు మంచి సువాసన వస్తుంది అన్న సంగతి అందరికీ విదితమే. స్ఫుర్ణ సంఘం దేవుని నుంచి పొందుకున్న సాక్ష్యం బహుశ్రేష్టమైనటువంటి సాక్ష్యం. దేవుని బిడ్డలారా, స్ఫుర్ణ సంఘం అనుభవించినటువంటి కష్టాన్ని దరిద్రం అనేటువంటి పదంతో చెప్పటం జరిగింది. శ్రమ అనేటువంటి పదంతో చెప్పటం జరిగింది. వీళ్ళు అనగా ఈ సంఘం దేవుని కొరకు తీవ్రంగా శ్రమలు పడింది. తీవ్రమైన కష్టాన్ని పేదరికాన్ని అనుభవించినటువంటి సంఘంగా ఈ సంఘాన్ని మనం గుర్తించుకోవాలి. ఎందుకని స్ఫుర్ణ సంఘం ఇంత తీవ్రమైనటువంటి శ్రమలు, నష్టం, అణచివేత, పేదరికం అటువంటి విషయాలు మధ్యలో ప్రయాణం చేసింది? పైగా దరిద్రం అనుభవించినటువంటి సంఘంగా ఆయన మాట్లాడుతున్నాడు. నీ దరిద్రతను నేను ఎరుగుదును అన్నాడు. దారిద్ర్యం అని అంటే అన్ని విధాలా ఇబ్బంది పడేటువంటి జీవితం. ఆహారానికి, వస్త్రానికి, నివాసానికి ఇబ్బందులు అనుభవించినటువంటి సంఘం. తినక, ఉండి ఉండలేక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి సంఘంగా మనం గమనించాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టం లేని దగ్గర ఆశీర్వాదం అన్న పదం ఉండదు. కష్టపడకుండా విద్యార్థికి ర్యాంకు రాదు, కష్టపడింది వ్యక్తికి ఉద్యోగము రాదు. కష్టపడకుండా అభివృద్ధి అనేటువంటిది జరగదు. ఎంతో కష్టపడితే గోల్డ్ మెడల్స్ వస్తాయి, ఎంతో కష్టపడితే కానీ ఛాంపియన్ అనేటువంటి అవార్డులు వస్తాయి. నిజమే, లోకంలో కష్టపడితే గోల్డ్ మెడల్స్ వస్తాయి, అవార్డులు వస్తాయి, ఛాంపియన్ అనేటువంటి మెమోలు వస్తాయి. చాలా సంతోషకరమైనటువంటి సంగతే. స్ఫుర్ణ సంఘం ఎందుకోసం ఈ దరిద్రతను అనుభవిస్తుంది, ఎవరి కోసం ఈ శ్రమలు అనుభవిస్తుంది అనేటువంటిదే నేటి లేఖనం. మనం అయినను దేవుడు ఈ సంఘాన్ని నీవు ధనవంతుడివే అని అనటం జరిగింది. దేవునికే మహిమ కలుగునుగాక. దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ సంఘం దేవుని ముందు ధనవంతులుగా ఎలా కనబడ్డారు, ఎందుకు ఈ పదాన్ని ఆయన వాడటం జరిగింది అన్నది మనకి ఆధ్యాత్మిక పాఠం అని గుర్తించుకుందాం. అందరి వలె వీళ్ళు కూడా ఈ స్వేచ్ఛాలోకంలో స్వతంత్రంగా జీవించవచ్చు. కానీ దేవుని కొరకు జీవించటం అనే విషయమై ఈ దారిద్ర్యాన్ని వారు అనుభవిస్తూ ఆ బాటలో పయనించాల్సి వచ్చింది. ఇది అవివేకమా, వివేకమా? వెర్రివారా, జ్ఞానులని అనాలా? స్వేచ్ఛా జీవితాన్ని వదులుకొని స్వచ్ఛందంగా దేవుని కొరకు జీవిస్తున్నటువంటి సంఘం ఇది.
ఎంత గౌరవించాలో వీళ్ళని. మాధు సుందర్ సింగ్ గారు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ధనవంతుడై ఉండి తండ్రి కుటుంబ సభ్యులు చూపినటువంటి ధనాన్ని కాదు అని చెప్పి నాకు అవసరం లేదు అని ప్రభువుతో ప్రయాణం చేశాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. రక్తం కారుచున్న పాదాలు కలిగిన దైవజనుడని అతనికి పేరు పెట్టబడింది. అందుకే ఇలాగు దేవుని కొరకు ఆరంభం నుండి ఎవరైతే కష్టం శ్రమ అనుకోకుండా ప్రభువు కొరకు జీవించారో వారు ఆయన దృష్టిలో ధనవంతులే అన్నది లేఖన తాత్పర్యం. ఉండి దేవుని కొరకు బ్రతకపోవటం దరిద్రం అయింది. ఏమీ లేకపోయినా కష్టాలు శ్రమల్లో ఆయన కోసం జీవించటం అనేది ధనవంతునితో సమానం. కొందరైతే ఉన్నవన్నీ వదులుకొని ప్రభువు కోసం శ్రమలే పడ్డారు. వారు కదా దైవ దృష్టిలో ధనవంతులు. సహకరించినటువంటి వారు కదా ధనవంతులు. ఆర్థికంగా వారు పేదవారు, ఆధ్యాత్మికంగా వారికంటే ధనవంతులే లేరు. లాజరు భూపై పేదవాడు, తీవ్ర దారిద్ర్యాన్ని అనుభవించినటువంటి వ్యక్తి. కానీ రొమ్మున అనుకున్న ధనవంతుడు బేదలాజరే. ఈ పరిశుద్ధ లేఖనాలను అనుసరించి వీరందరూ కూడా స్ఫురణ సంఘంలోనైనా ఏ సంఘములోనైనా ప్రభు కొరకు జీవించేటువంటి వారు ఆడవనటువంటి ధనాన్ని పొందుకోబోతున్నారు. మంచి దినములను చూడబోతున్నారు. జీవం అనే కృపావరంలోకి ప్రవేశించబోతున్నటువంటి ఐశ్వర్యవంతులు వీళ్ళంతా. యేసుని కొరకై ఇలా జీవిద్దాం, అలయక సొలయక సాగిపోదాం, దేవునిచే ధనవంతులనే సాక్ష్యాన్ని సంపాదించుకుందాం. ఇప్పటికీ దరిద్రులుగా కనబడుతున్న వీరు ఇప్పటికీ చెరగని ఐశ్వర్యాన్ని పొందుకోబోతున్నారు. అదే దైవరాజ్యం, అదే క్రీస్తు వద్ద స్థానం. సహకరించే విశ్వాసులుగా నిలుస్తూ ఆ విశ్వాసి కూడా ఐశ్వర్యవంతుడిగా కొనసాగొచ్చు. దేవుని కొరకు జీవిద్దాం, దేవుని కొరకు సహకరిద్దాం. ప్రభువు కొరకు జీవించేవాడు ధనవంతుడే. జీవిస్తున్నటువంటి వానికి సహకరించేవాడు దైవ దృష్టిలో ధనవంతుడే. మన పేదరికాన్ని బట్టి ఏనాడు దరిద్రులం అన్న భావన మనం కలిగి ఉండకుండా జీవిద్దాం. ధనాన్ని సంపాదించుకుంటున్నాం అనేటువంటి సంతృప్తితో పయనిద్దాం. పరిశుద్ధాత్ముడి లేఖనాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి కనికరము కలిగిన తండ్రి, ఇచ్చిన లేఖనాల ద్వారా నువ్వు బలపరిచారు. మీకే స్తుతులు దేవా. మీకోసం దారిద్ర్యాన్ని, కష్టాన్ని, శ్రమలను అనుభవించిన వారు నిజ ధనవంతులు. అందుకే అయినను నీవు ధనవంతుడివే అన్నారు మీరు. గల మా తండ్రి, ఎంత దారిద్ర్యం అనుభవించిన, ఎంత ఐశ్వర్యం అనుభవించిన నీ కొరకు జీవించిన వాడే ధనవంతుడు. ధనవంతుడు భౌతిక ఆధ్యాత్మిక ధనవంతుడు. జీవితాలను మాకిచ్చి దీవించండి. దినం లేఖనాలకిస్తున్న నీ బిడ్డలను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి. అవసరాలు తీర్చండి, సమస్యలు తీసేయండి. యేసయ్య దివ్యనామం పేరట ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన నిత్యము మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.